ముఖ్యమంత్రిపై పూగుండ్రన్ ప్రజా ప్రయోజన కేసు. భారీ వర్షం వల్ల ఇబ్బంది పడిన వారికి బోట్ ఇచ్చే పథకంలో 4,000 కోట్లు మింగేసినట్టు ఫిర్యాదు. అన్నా, ఇది వరకు నా మీద కేసు వేశారు, ఇప్పుడు మీ మీద వేశారు. ఆల్రెడీ అక్రమ సంపాదనని 2 మినిస్టర్ని జైలుకి పంపించారు. నాకు అవకాశం ఇవ్వండి. కాళ్ళు చేతులు విరగదీసి ఆ పూంగుండ్రం పెట్టిన అన్ని కేసుల్ని ఈ రోజే క్లోజ్ చేస్తాను. అడక్కలం రాజ్, ఇక మీదట కేసు క్లోజ్ చేయకూడదు, వాణ్ణి లేకుండా చేసేయాలి. పూంగుండ్రాన్ని లేపేయడానికి పూల కొట్టబాయి సరైన వాడు, వెంటనే ఫోన్ చేయరా. పూల కొట్టు బాయిని చంపేసి వాడు బురద గుట్టలో పడి చచ్చిపోయాడు. మరి గాజుల వాసు వల్లూరులో వాడిని చుట్టుముట్టి పట్టుకున్నారని సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా. కుమారు, అయ్యో, కరోనాలో వాడు ఎప్పుడో పైకెళ్ళాడు. అగరబత్తి ఉలగనాథన్, కర్పూరం గణేష్, సాంబ్రాణి సన్ముఖం. చంపే మనుషుల పేర్లు చెప్పండి అంటే కుంభాభిషేకం మనుషుల పేర్ల. లీడర్ బొట్టు భవానీ అని ఒకడున్నాడు. 49 హత్యలు చేశాడు. బొట్టు పెట్టుకునే చోటే పట్టును కాల్చి లేపేసేవాడు. చంపేసి ఆటలాడుతున్నారు. పొద్దున లేచిందే కాఫీ తాగడానికి ముందు ఒక బొమ్మనైనా చంపితేనే ఈ బొట్టు భవానికి హ్యాపీగా ఉంటుంది. మాలిక్ నాకు అన్ని మెయిల్ చేశాడు. అరువి హోటల్ గది నంబర్ 302 శుక్రవారం 9 గంటలకి. పూంగుండ్రన్. మీ తాతయ్య గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండడం వల్ల ఐసీకి మార్చాం. ఇంకో 24 అవర్స్ లో ఆపరేషన్ చెయ్యకపోతే ఆయన కోమా స్టేజ్ కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇదొక కాంప్లికేటెడ్ సర్జరీ అవడం వల్ల దాదాపు 25 lakhs వరకు ఖర్చు అవుతుంది. తాతగారికి ఆపరేషన్ అంటున్నావు, చాలా ముఖ్యమైన విషయమే. నేను సాయం చేస్తానమ్మా. అయితే నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను బ్యాంకుకే వెళ్తున్నా. నీ ఖాతా సంఖ్య రాసి ఇవ్వమ్మా, వెంటనే వేసేస్తాను. ఆయన చెప్పినట్టే నా బ్యాంక్ అకౌంట్ కి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. తాతయ్య ఆపరేషన్ కి హాస్పిటల్లో బిల్ కట్టి రాకెట్ రవి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సరైన సమయానికి దేవుడిలా వచ్చి సహాయం చేశారు. ధన్యవాదాలు అన్నయ్య. ధన్యవాదం ఎందుకు? నేను అసలు డబ్బు ఇయ్యలేదుగా. మీ తాత రాజకీయ నాయకులతో గొడవలు పడి ఆసుపత్రిలో చేరాడని ఇప్పుడే నాకు తెలిసింది. రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకునే ఎవరితోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. గతంలో తీసుకున్న 15 లక్షలు వడ్డీతో తిరిగి ఇవ్వలేదంటే నీ కుటుంబాన్ని వీధుల్లో అడుక్కునేలా చేసి వసూలు చేస్తా. రాకెట్ రవి ఆ డబ్బు పంపకపోతే అయితే ఆ 25 లక్షలు పంపించింది ఎవరు? నంబర్ కొత్తగా ఉంది, ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఇదొకటి డర్రు డర్రు అని కట్ చేసదా. భవానీనా? భవానీ సిస్టర్, భవానీ మేడం, మీ అకౌంట్ లో 25 లక్షలు క్రెడిట్ అయింది కదా, దాని గురించి మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ ఎవర్రా భవానీ? అదిగో ఎల్లో కలర్ చుడిదారి వేసుకుని దర్జాగా కూర్చుందే తానే. ఆ తెల్లోడు బిర్యానీ కొట్టు ఫ్యామిలీ అన్నా. ఏమ్మా బాబు, ఫోన్ చేస్తే తీయబెట్టి నువ్వేమన్నా అంత పెద్ద వ్యక్తివా? మీ వల్ల మేము ఇబ్బందులు పడింది చాలుదా, మళ్ళీ ఎందుకని వచ్చారు? మేమందరం కలిసి ఒక ఆపరేషన్ చేయడం కోసం బొట్టు భవానీ అని ఒకరిని ఫిక్స్ చేశాం. నా సర్వీస్ ఛార్జ్ 25 lakhs. భవానీ ఓసీసీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆ 25 lakhs ని ట్రాన్స్ఫర్ చేసేయండి. వాడి పేరు భవానీ, నీ పేరు భవానీ. వాడికి ఓసీసీ బ్యాంక్ లో అకౌంట్ ఉంది, నీకు ఓసీసీ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. వాడి అకౌంట్ నెంబర్ చివర్లో 90తో ఎండ్ అయితే నీ అకౌంట్ నెంబర్ చివర్లో 09 తో ఎండ్ అయింది. కానీ వెనకాల ఉన్న ఈ పోరంబోకు ఆ భవానీకి ట్రాన్స్ఫర్ చేయడానికి బదులు ఈ భవానీకి ట్రాన్స్ఫర్ చేసేశాడు. మీరు చెప్పింది కరెక్టే, కానీ అదే సమయానికి ఇంకొకరి దగ్గర నుంచి మాకు డబ్బు రావాల్సింది. ఆ డబ్బులే ఈ డబ్బులు అనుకుని ఆ డబ్బులు తీసి మా తాతయ్య ఆపరేషన్ కోసం ఈ హాస్పిటల్ కి కట్టేశాం. నువ్వు తాతకు ఆపరేషన్ చేయించావో లేక నీ ఫ్రెండ్ గీతకు ఆపరేషన్ చేయించావో నాకు అనవసరం. ఇమీడియట్ గా ఆ 25 లక్షలు ఆ భవానీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఇలా చూడండి, వెంటనే అడిగితే ఎలా ఇవ్వగలం? కొంచెం టైం కావాలి. ఎంత టైము? ఒక 1 వారం. మా అన్నయ్య గురించి మీకు బాగా తెలిసే ఉంటది. సో ఇమ్మీడియట్ గా డబ్బుని మీరు ట్రాన్స్ఫర్ చేయలేదంటే ఇదే హాస్పిటల్లో మిమ్మల్ని కుటుంబ సమేతంగా తగలబెట్టేస్తాడు. 24 hours. భవానీ, అందరి జీవితాల్లోనూ ఒక డెడ్ ఎండ్ అంటూ ఉంటుంది. అన్ని తలుపులు మూసేసినట్టు ఒక చిన్న ఫీలింగ్ మనకుంటుంది. అటువంటి సమయంలోనే దేవుళ్లాగా ఒకడొచ్చి మనల్ని కాపాడతాడు. పూంగుండ్రని ఒక లాయర్ సిటీ నుంచి అడక్కల్ రాజ్ కేసు కోసం మన ఊరు అరవి హోటల్లో ఉంటున్నారు.
లాయర్ పోంగుండన్ సార్ని కలవాలి. సార్ బిజీగా ఉన్నారు, మీరు కాస్త లాబీలో వెయిట్ చేయండి. మేము పోగుండ్రన్ సార్ క్లోజ్ రిలేషన్. నువ్వు ఊరుకోవే, ఆయన రమ్మంటేనే మేము వచ్చాం. మేము తెల్లాడు బిర్యానీ వాళ్ళ ఓనర్. విజిటింగ్ కార్డు ఇవ్వవే. ఇదిగో తీసుకో. ఏ రూమ్ అన్నా? 302. కాలింగ్ బెల్ కొట్టినా రెస్పాన్స్ లేదేంటి? ఇప్పుడేం వెళ్ళిపోయిన చేద్దాం? తర్వాత వద్దామా? అదే సరే కరెక్ట్. కదా. డోర్ తెరిచి ఉంది. వెళ్ళి మాట్లాడు. సార్ సారీ సార్, చాలా సేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నాం, ఆయన రెస్పాన్స్ లేదు. అందుకే లోపలికి తంగస్వామి తాతయ్య మిమ్మల్ని కలవమన్నారు. మాకు తోడుగా ఉన్న ఆయన్ని హాస్పిటల్లో కొట్టి పడేశారు. ఏంటి నేను మాట్లాడుతుంటే ఆయన సమాధానం చెప్పట్లేదు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, తీయట్లేదేంటి? ఏమైంది అతనికి? మొత్తం ఎక్కువ ఈ ఫ్లాట్ అయిపోయాడా? అయ్యో అయ్యో సారీ సారీ. ఏమైంది? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుడు పోయాడే. అయ్యయ్యో, ఈ రోజు ఉదయం పేపర్లో డబ్బు వస్తుందని రాసుంది, కానీ ఇప్పుడు ఇలా శవ వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చేతులు చూడు, తలుపు తెరిచాను. పిచ్చితనం, అది నా చెయ్యి. సౌండ్ వచ్చిందంటే చంపేస్తాను. అయ్యయ్యో, ఇంకొక శవ అసలే ఇక్కడ ఉంది కదే, ఇంకొక శవ ఉంటే మళ్ళీ. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అమ్మా, మర్యాదగా తలుపు తెరవండి. నలుగురు లోపల లేవు. మీ అందరి మొహం సీసీటీవీలో కనిపిస్తోంది. మేము దాక్కున్నాం కూడా, ఎలా కనపడతాం? టీవీ సీరియల్ మిస్ చేసేసామే. ఇప్పుడు చాలా ముఖ్యం. అయ్యో, వెళ్ళి చూడవే తలుపు ప్లీజ్. తెరవడం, నువ్వు expert అమ్మ, నువ్వే వెళ్ళు. చేతులతో ఇక్కడ మన ఇంటి తలుపులు కూడా తెరవను. వెళ్ళి చూడవే ప్లీజ్. ఓకే ఓకే, శివాని వెళ్ళిందిలే. అయ్యో, అడిగల మనుషులు ఎక్కడికి వచ్చేసారు? శబ్దం చేయకు. వాడు కత్తితో చెవులు తిప్పుకుంటున్నాడు. ఇన్ని అలాగే తీసుకెళ్లి బెడ్ లో పడుకోబెట్టి అడిగితే నిద్రపోతున్నారని చెప్తాం. కానీ అతను నిద్రపోతుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అని అడిగితే, ఆయన నిద్రపోవడం వల్లే మనం తిరిగి వెళ్తున్నాం అని చెప్దాం. అమ్మ, నువ్వు కాళ్ళు పట్టుకో. నేను ఎవరి కాళ్ళు పట్టుకోను, చేతులు పట్టుకుంటాను. లాయర్ని కలిసి కేసు పెడదాం అనుకుంటే ఇప్పుడు మన కేసులో కాళ్ళు పట్టుకోండి. జరగవే. మళ్ళీ ఇలా బెండ్ అవుతుంది. ఇది లాయరా లేదా రబ్బరా? తలుపు తెరిచే ఉంది. పద, వాడిని రేపు. నా దుప్పట కూడా రావట్లేదు. ఏయ్, అక్కడ చూసావా? లేపమ్మా. తొందరగా. చూడు, తత్తా తితి తుతు తెతే తై తతౌ తౌ మమా మిమి ముము మెమే మై మమౌ మౌ. ఎవన్నో తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలేయంట. మేమేం చేయలేదు. ఏయ్, మీరేమీ చెయ్యలేదురా, కానీ సిచ్యువేషన్ మిమ్మల్ని చంపేలా చేసింది. ఆయన ఆల్రెడీ చనిపోయారు. 50కి 100కి పిట్టల్ని కొట్టేవాళ్ళు 25 లక్షలకి మనిషిని లేపేస్తే ఏమవుద్దులే అని మీరు కుటుంబం అంతా కలిసి బాల్కనీలో కూర్చుని ప్లాన్ వేశారు. కానీ మా ఇంట్లో బాల్కనీ లేదన్నా. మేము చంపాల్సిన వాడు ఎవరో ముందే తెలుసుకొని మీ చున్నీలతో వాడి గొంతుకు బిగించి చంపేశారు. అది మాత్రమే కాకుండా సద్దామా వద్దా అని ఆలోచిస్తున్న ఈ దేహాన్ని తలగడతో నొక్కి పుసుక్కుమని లేపేశారు. అదిగో సాక్ష్యం. ఆ? లీడర్ ఫోన్ చేస్తున్నారా? అయిపోయిందని చెప్పు. ఆ లీడర్, ఆ లాయర్ కి టికెట్ కన్ఫర్మ్ అయింది. మిగిలిన విషయాలు నేను అక్కడికి వచ్చి చెప్తానులేండి. ఎవరే? తాతయ్య కాల్ చేస్తున్నారే. ఏంటమ్మా, వెళ్ళి చేరుకున్నారా? అవును,
మనిషి ఎలా ఉన్నాడు? చూడ్డానికి దేవుడిలా ఉన్నాడు కదా. అవునవును, దేవుడే తాతయ్య. ఆయనకి ఫోన్ ఇవ్వు, కాసేపు మాట్లాడతాను. కాసేపట్లో ఎలా నాన్న మాట్లాడతావు? కళ్ళు మూచి తెరిచే లోపలనే మాట్లాడతానమ్మా. నువ్వెందుకు ప్రాణాలు తీస్తున్నావు? నువ్వు నోరు మూసుకో. తాతయ్య, ఇక్కడ సిచ్యువేషన్ సిగ్నల్ సరిగ్గా లేదు, నేను మళ్ళీ చేస్తాను. ఎవరు